శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 57వ శ్లోకం చెప్పుకోబోతున్నాం అనమాట. ఇవి కూడా అమ్మవారి నేత్రద్వయాన్ని గురించి చెప్తున్నాయి. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దాని విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా దృశాద్రాఘీయస్య దరదళితనీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవ హర్మ్యేవ సమకర నిపాతో హిమకరః. ఆ శ్రీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఉండే విధంగా చక్కగా ఈ శ్లోకాన్ని ఆలపించి మనకి వినిపించారు బాలార్క్ గారు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం మనం. జగజ్జనని శివే పార్వతీమాత ద్రాగీయస్య అంటే దీర్ఘమైన లేదా పొడవైన అని, దరదళిత కొంచెంగా వికసించిన, నీల ఉత్పల నల్ల కలువల, రుచ కాంతి కలిగిన, దృశ చూపు చేత, దవీయాంసం దూరంగా ఉన్న, దీనం దీనుడైన, మాం నన్ను, అపి కూడా, కృపయా దయతో, స్నపయా తడుపుము, అనేన దీనిచే, అయం ఈ భక్తుడు, ధన్యః ధన్యుడు, భవతి అవుతున్నాడు, ఇయత ఇంత మాత్రం చేత, తే నీకు, హాని నష్టము, నచ కలగదు, హిమకరః చంద్రుడు, వనేవ అడవి అందుగాని, హర్మ్యేవ భవనమునందుగాని, సమకర నిపాత ఒకే విధమైన కిరణ ప్రసారం చేస్తాడు కదా అంటున్నారనమాట. అంటే దీని తాత్పర్యం ఏమిటి? ఓ జగజ్జనని, కొంచెం వికసించిన నల్ల కలువుల కాంతి వంటి కాంతి గల నీ దీర్ఘమైన అందమైన నయనాల చూపుతో, దయతోటి దూరంగా ఉన్నటువంటి దీనుడినైన నన్ను తడుపు, అందువల్ల ఈ దీనుడు ధన్యుడవుతాడు. ఇంత మాత్రం చేత నీకు ఏమాత్రం హాని రాదు. చంద్రుడు అడవి అందైనను మేడ ఎందైనను కూడాను సమానంగా తన కిరణాలను, శీతల కిరణాలను ప్రసారం చేస్తున్నాడు కదా అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని విందాం, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ఎటుకైనన్ సాగగల్గు దర పుల్లేందీవరాక్షి, ప్రభాపటి మన్నింపుము దూరదీనుడగు నాపై నీ దయాపాంగమున్, అటుపై ధన్యుడనౌదు నేను మరి నీకా నష్టము సున్నయౌను, అటవీ హర్మ్యములందునన్ విధుడు తుల్యాశ్రమములన్ దీయడే. అనురాధ గారు ఎంతో చక్కగా పద్యాన్ని పాడి మనకి వినిపించారు. ఇప్పుడు దీని విశ్లేషణలోకి మనం వెళ్తే, మన లలితా సహస్రనామంలో దరాందోళిత దీర్ఘాక్షి అన్న నామాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడానికి కుదురుతుంది. ఒకసారి ఆ నామం వివరాలేంటో తెలుసుకుందాం. ముందు దరం ఈషత్ యదా స్యాత్ తదా ఆందోళితాని చంచలాని దీర్ఘాని ఆకర్ణాంతికం విశ్రాంత అక్షిణీయస్యాః యద్వా దరం భయం ఆందోళితం అస్థిరీకృతం నాశితం యై తాదృశాని దీర్ఘాక్షిణీ యస్యాః కటాక్షపాత మాత్రేణ భయనాశ ఇది యావత్. కొంచెం చంచలమై
చెవుల వరకు వ్యాపించి ఉన్న కన్నులు కలిగినది ఆవిడ. భయాన్ని నశింపజేసే దీర్ఘమైన కన్నులు కలది ఆవిడ. ఆమె యొక్క కడకంటి చూపు సోకినంత మాత్రం చేతనే భయాలు తొలగిపోతాయి. కొంచెం చలించే ఆకర్ణాంత విశాల నేత్రాలు కలది. వీక్షణ మాత్రం చేతనే సమస్త లోకాలను మృత్యులుగా చేసుకోగలది ఆవిడ అంటూ చక్కటి అర్థం ఇక్కడ మనకి స్ఫురిస్తోందనమాట. ఇప్పుడు మనం ఇంకో నామం గురించి కూడా చెప్పుకోవచ్చు ఇందులో. లోలాక్షి కామరూపిణి అన్న నామం అన్నమాట. ఇక్కడ దీనికి కూడా అర్థం మనకి చలిస్తున్న కళ్ళు కలది అన్న అర్థంతోనే వస్తుంది. అంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల సౌందర్యానికి గుర్తని చెప్తుంటారు పెద్దవారు. అయితే ఇందులో మనకి దీనికి సంబంధించిన లక్షణం శ్రీరాముడికి కూడా ఉంది అంటూ ఉంటారు. అంటే పురుషుల్ని కూడా మోహింప చేయగలిగేటువంటి రూపం కలవాడు శ్రీరాముడు అంటూ పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాం. ఇక్కడ లోలాక్షి కామరూపిణి అన్నారు. అంటే ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోటి కనబడేది ఆవిడ అన్న అర్థం కూడాను మనం చెప్పుకోవచ్చు. చెంచలాక్షులను కూడా మోహింపచేసే మనోహర రూపము కలది ఆవిడ అంటూ మనం దీన్ని చక్కగా అన్వయించుకోవచ్చు అనమాట. శంకరుల వారు మనకి ఇంతవరకు అమ్మవారి యొక్క నేత్రవర్ణాన్ని చెప్తూ వచ్చారు కదా. ఈ నేత్రాలన్నిట్లో కూడాను మనకి అమ్మవారి యొక్క ఒక్కొక్క లక్షణాన్ని ఒక్క రకమైన ఉపమానం వేసి చక్కగా మనందరికీ ఆవిడ దృష్టి మనపై పడే విధంగా అనేక శ్లోకాలు చెప్పారు. ఇక్కడ చివరిలో ఆయన కటాక్షం కోరుతున్నారు, అమ్మవారి కటాక్షాన్ని కోరుతున్నారు అనమాట. నువ్వు లోకమాతవు, ఇటువంటి కళ్ళతో నువ్వు ఏదైనా ఎక్కడిదైనా ఎంత దూరంలో ఉన్నదైనా చూడగలవు. నీ దయగల చూపులతోటి నన్ను కూడా తడుపు. నీ కరుణా కటాక్ష దృష్టిలో నన్ను మొనకలు వెయ్యని అంటూ, నేను దీనుణ్ణమ్మా, నా మీద నువ్వు కించిత్తు దృష్టి సారం చేసినంత మాత్రాన హానేం కలగదు, నీకేమి తగ్గిపోదు. నా మీద అది పడగానే నేను ధన్యుణ్ణైపోతాను. ఎలా అయితే చంద్రప్రసరణ అన్నిటి మీద ఒకే రకంగా ఉంటుందో ఆ రకంగా నువ్వు కూడా నా మీద నీ దయాదృష్టిని ప్రసారించు తల్లి అంటూ ఆవిడ్ని ప్రార్థిస్తున్నారనమాట. మనకి ఆధ్యాత్మిక పాఠాలు వేరే దృష్టి గురించి చెప్తాయి. ఆత్మవిమర్శ, ఆత్మావలోకనం అంటూ మన చూపుల్లోనే ప్రారంభమై అంతర్దృష్టిగా మారుతుంటాయి. ఆ దృష్టి ద్వేషము, క్రోధపూరితము, మితిమించిన కామము, మోహము, ఈర్ష, అసూయలతో నిండిపోతే వేరే దానవులుగా, మృగత్యులుగా, పక్షుల జాతిగా దిగజారిపోతాం మనం. స్త్రీలలో ఈ దృష్టిలన్నీ నిండి ఉన్నప్పటికీ అన్ని బహిర్గతం కానివ్వని సంయమనం, శాంతం స్త్రీలకు ఆ జగన్మాతని ఇచ్చిన వరం. తమ భావాల్ని రెప్పలు మోస్తూ తెరుస్తూ నియంత్రించుకోగల శక్తి స్త్రీలకుంది. చరాచర విరాట్ స్వరూపిణి అయిన జగన్మాత నేత్రాలు సర్వ జగత్తును అనుక్షణం పరిశీలిస్తుంటే, అందుచేతే ఆవిడ కన్నుల్లో నిరంతరం మనం సాత్విక, రాజస, తామస భావాలు, గంగా, యమున, సోనాదుల్లాంటి పవిత్రత ఇవన్నీ కూడాను చూడగలిగాం. ఇలాంటి భావాలన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఆ నేత్ర సౌందర్యాన్ని, దృష్టిభేదాన్ని పొందుపరిచి మనసు కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు శంకరాచార్యుల వారు. మనందరం కూడాను ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. మరొకసారి శంకరుల వారికి ప్రణామాలు అర్పిస్తూ, ఇకపోతే దీని యంత్రానికి వస్తే ఇది దీర్ఘ చతురస్రాకారంతో ఉన్న శ్రీ బీజద్వయుక్తం అన్నమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు, గురుముఖత విద్య నేర్చుకోవాలి. ఈ శ్లోకాన్ని పఠిస్తే గనక భాగ్యవంతులవుతాం మనం అంటూ పెద్దలు చెప్తుంటారు. మరి అమ్మవారి దృష్టి మనపైన ప్రసరిస్తే మనకు అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? నీ కృపా కటాక్ష వీక్షములతో ఇంచుకంతైన మమ్ము తడుపు, దూరమందున్న వారము దారిద్ర్య భార వాహులం తల్లి. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక శ్లోకంతో ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు